హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సింగర్ బాసాని మమత గారు. ఆమెతో మాట్లాడి అసలు ఇంత పెద్ద సింగర్ ఎట్లా అయ్యారు అండ్ డౌన్ ఫాల్, అప్ ఫాల్ రెండు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? సూపర్ ఉన్నా. ఇంత యాక్టివ్గా ఎట్లున్నారు? ఇంత యాక్టివ్‌గా అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉండాలనిపిస్తది. మనం లోపల ఎన్ని బాధలు ఉన్నాయని బయటికి నవ్వినాం అనుకో అందరూ ఏమనుకుంటున్నారు, "ఏయ్! ఇందులో ఎప్పుడు జోష్‌గుంటదిరా భయ్" అంటారు. అచ్చా, అంటే బయట కోసం యాక్టింగ్ చేస్తున్నారు. అని ఏం లేదు గానీ కొన్నున్నాయి. ఓకే. సో ఫస్ట్గా దేవుని పాటతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నీ బాస ఏందయ్యా, నీ ఆశ ఏందయ్యా, మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా, మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా, నీ ఊరు ఏందయ్యా, అసలు పేరు ఏందయ్యా, ఏ ఊరుకెళ్ళిన కళ్ళ ముందు ఉంటావు శివయ్యా, ఏ ఊరుకెళ్ళిన కళ్ళ ముందు ఉంటావు శివయ్యా, నిలువెల్ల కళ్ళతో నిల్లోక పాలన సల్లసల్లగుంటది సామిని ఆలన, ఏ విసుగులేక ముసుగులేక భరిస్తావు కన్న తండ్రిలా, కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమ వాగు, కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమ వాగు, మేం నీ కన్న పేగు మా ముందు కొంచెమాగు, మేం నీ కన్న పేగు మా ముందు కొంచెమాగు, నీ భాష ఏందయ్యా, నీ ఆశ ఏందయ్యా, మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా, మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంటే మీరే రాసుకుంటారా పాటలు కూడా? నేను రాసుకోను, ఓన్లీ పాటలు ఏది రాసుకోరు? ఎప్పుడైనా అనిపించిందా ఇది రాసుకుంటే బాగుంటుంది అని? లేదు, ట్రై నాకు చేసి ఎప్పుడు లేదు. నేను యాంకరింగ్ చేస్తా కాబట్టి నాకు పాటలు రాసుకోవాలని ఇప్పుడు అనిపించింది. సో 600 ఇంటర్వ్యూస్ మీరు ఆ. చేసారు అని చెప్పేసి గిన్నీస్ బుక్ కి పంపించిండ్రా? ఏం పంపించలేదు. నాకంటే ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇంకొకరు ఎందుకు? అంటే కొందరికి ఎక్కువ లేడీస్ లో ఇన్ని ఎక్కువ ఇంటర్వ్యూస్ అన్నట్టు అట్లా అంటే ఏమన్నా? నేను ఒక ఛానల్ అని కాదు కదా, అట్లా తిరుగుతూ ఉంటా. ఓకే. సో సాంగ్ వేరో, యాంకరింగ్ వేరో, రెండు ఎట్లా మేనేజ్ చేశారు? సాంగ్స్ అంటే ఛాన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే వాళ్ళ సాంగ్ ఉంది అంటే వెళ్తా పాడతా, ఆ రోజుకి నేను ఆపేస్తాను అనమాట. ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా నేను క్యాన్సిల్ చేసుకుంటాను. సాంగ్ కోసం ఇంటర్వ్యూ కూడా క్యాన్సిల్ చేసుకో. ఎందుకంటే నాకు అప్పుడు వాళ్ళు ఎవరైతే నువ్వు పాడలేవు చెయ్యలేవు అని అన్నారో వాళ్ళకి నేనంటే ఏమో నిరూపించుకోవాలి, నాకు మంచి ఛాన్స్ వస్తుందేమో, మంచి సాంగ్ పాడుతుందేమో, నాకు కూడా బ్రేక్ వస్తుందేమో అని చిన్న ఆశ అంతే. సూపర్. సో మీకు నిజంగా బ్రేక్ తెచ్చి ఫేమ్ తెచ్చిన సాంగ్ ఏంటి? నాకు బ్రేక్ తెచ్చి ఫేమ్ తెచ్చిన సాంగ్ వచ్చేసి నీలి నీలి కల్లావాడే అని. నాకు ఫస్ట్ సాంగ్ అది. అంటే ఫస్ట్ సాంగ్ అంటే బతుకమ్మ పాట తర్వాత నాకు తెచ్చిన ఫేమ్, హైయెస్ట్ ఫేమ్ తెచ్చిన, హైయెస్ట్ ఫేమ్ అండ్ అది 9 మిలియన్స్ దగ్గరలో బాబా. చాలా బాగుంటుంది సాంగ్. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువనదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నగడే, నీలి నీలి కల్లావడేవని మాయన నిలువనదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నగడే, పట్టేసుకుందనా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందనా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువనదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే, నిద్దుర పట్టదు ఇదేం రోగమ్మని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాగడు, నిద్దుర పట్టదు ఇదేం రోగమ్మని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాగడు, పట్టేసుకుందినా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునదించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. సూపర్ సూపర్. అంటే ఇది వాడేటప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ని ఊహించుకొని అట్లా ఏమైనా వాడతారా? బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ ఏం లేవు.
మీ చేతుల్లో ఏదో కట్టింగ్స్ అవి ఇవి ఏ కనబడుతున్నాయి. కట్టింగ్స్ లేవు అబ్బా ఇప్పటి వరకు. అసలు నాకు లవ్ కట్టింగ్స్ అనేవి ఫెయిల్యూర్ అట్లాంటివి. అట్లాంటివి అస్సలు సమస్య లేదు. నేను ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే బాగానే కట్ చేస్తానేమో కానీ నేను కట్ చేసుకునే టైప్ కాదు నేను. కట్ చేసే టైప్ అంటారా? కట్ చేసే టైప్ లేదు. సరే, ఈ సాంగ్ తర్వాత చాలా హైప్ చూసినాను. దాని తర్వాత మీరు ఎక్కడ కనబడలేదు, ఎందుకు అంత డౌన్ ఫాల్ అయింది? అసలు అక్కడ ఏం జరిగింది అనేది నాకు కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎవరు వద్దు అన్నారు, లేకపోతే ఇంకా ఏమన్నా రాజకీయాలు జరిగినా ఏందనేది నాకు కూడా క్లారిటీ అసలు లేదు ఇంకా. సో మనం అక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళ గురించి తెలియట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అంటే ఇంత హైప్ వచ్చినాక ఖచ్చితంగా నెక్స్ట్ అవకాశాలు కానీ చాలా రావాలి. చాలా రావాలి. అంటే మీ వెనకాల మీకు తెలియకుండా మిమ్మల్ని వద్దండం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి అనుకుంటారు? యాక్చువల్లీ దాని తర్వాత ఇంకో సాంగ్ కూడా నేనే పాడాలి. అందులో 10 సాంగ్స్ యాక్చువల్లీ నావి. అంటే నా కోసం ఆల్బమ్ తయారు చేపిస్తా అన్న వాళ్ళు వెంటనే వాళ్ళ మూడ్ ఎట్లా చేంజ్ అయింది, లేకపోతే వాళ్ళ మైండ్ ఎట్లా చేంజ్ అయింది, ఎవరు చేసిరు, ఇవన్నీ నాకు ఇంకా తెలియదు. తెలిసిన రోజు మాత్రం 100% ఎక్కడ చెప్పినా ఇదే చెప్తున్నా. నాకు ఏ రోజైతే నిజం తెలుస్తుందో, అంటే ఎవరు చేసిరు, నన్ను తొక్కాలని చూసింది ఎవరు, నన్ను ఎందుకు అంటే తొక్కేసిరు, దేనికోసం తొక్కేసిరు అన్న విషయం నాకు ఎప్పుడైతే తెలుస్తో అప్పుడు 100% నేను అందరికీ చెప్తాను. ఎవరి మీద డౌట్ ఉందా? నాకు డౌట్ అంటే నాకు తెలిసినంత వరకు ఆ మ్యూజిక్ డైరెక్టరా, లేకపోతే లిరిక్ రైటరా, లేకపోతే అందులో ఉన్న ఒక అక్క కూడా ఉంది. మరి ఆ అక్కన ఎవరనేది ఇంకా క్లియర్ గా తెలియదు. తెలిసిన రోజు చెప్తాను. ఇప్పుడు సింగర్లకు కూడా కొందరు కమిట్మెంట్లు అట్లాంటివి మీ దగ్గర వరకు ఏమైనా వచ్చినాయా? నాకు ఒక అమ్మాయి చెప్పింది, అక్క ఇట్లా అడుగుతున్నారు అని అంటే అట్లాంటివి వద్దు, అలా వెళ్ళిన వాళ్ళు కొంతకాలం వరకే ఉంటారు, తర్వాత ఉండలేరు. నిజాయితీగా అన్ని నేర్చుకొని నువ్వు పాడగలిగిన సత్తా ఉంటేనే వెళ్ళు, లేకపోతే వద్దు అని చెప్పారు. సో నా గురించి ఒక పాట పాడమంటే ఏం పాట పాడతారు? నీ గురించి. కుషటి మీసాలోడు, పిల్లగాడు గుచ్చేటి సూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరేటోడు, మేనోడు మలజోడు దానుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్ బంగారం అస్సంటోడు, వాణి రింగుల జట్టులు గింగిరాలు తిరిగే నా మనసు బంగారమై, ముద్దు ముచ్చట తెచ్చంగా వద్దకొస్తే చాలు వంకి పతానపు వంగరమై, తల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా తిరుగుతుండో, తల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా, కుషడి మీసాలోడు, పిల్లగాడు గుచ్చేటి సూపులాడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరేటోడు, మేనోడు బలజోరు దానంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్ బంగారం అస్సంటోడు, బానే రింగులో చుట్టూలు గింగిరాలు తిరిగేనా మనసు బొంగారమై, ముద్దు ముచ్చట తెచ్చంగా వద్దకొస్తే చాలు వంకి పతానపు బొంగరమై, తన్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో, తన్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. సూపర్ సూపర్. నా గురించి కాదన్నట్టు అనిపిస్తుంది మొత్తం. ఓకే, మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? చాలా మంది చేశారు. ఏమంటారు? నేను ఒప్పుకోను ఎవరికి, నేను రౌడీ నన్ను అందరికీ తెలుసు. అయినా ఎట్లా ప్రపోజ్ చేశారు? వాళ్ళకి తెలియదు కదా, ముందుగా వచ్చి మాట్లాడారు హైదరాబాద్ ఏం కావాలి నీకంటే సెట్ అయిపోతుంది. అంటే వాట్సాప్లలో దాంట్లో దీంట్లో చాలా మంది, అంటే ఇన్స్టాలో కూడా చాలా మంది చేశారు. నేను ఎవ్వరికి ఇప్పటివరకు రెస్పాన్స్ అవ్వను. మీరెవరికైనా ప్రపోజ్ చేసేదా? నేను ఎవరికి చేయలే. ఛాన్స్ దొరికితే ఏ హీరో ప్రపోజ్ చేస్తారు? హీరో అస్సలు నచ్చదు నాకు. ఏ హీరో అంటే క్రష్? నాకు ఎవ్వరు క్రష్ లేరు. నేను జస్ట్ నా పేరెంట్స్ అండి. నాకు ఎవ్వరు క్రష్ లేరు, నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, నాకు ఎవ్వరు వద్దు కూడా.
ఎందుకు? అంతే, నేను ఎవరిని నమ్మను. అంత అంటే నమ్మిన వాళ్ళు ఎంత మోసం చేస్తే నేను ఈ మాట అంటానో మీకు అర్థమైపోయింది. పోనీ చెప్పండి, ఆ మోసం ఏం జరిగిందో. ఏం లేదు, ఫ్రెండ్ నమ్మినా, ఉమ్, పాటలు ఇప్పించిన, ఉమ్, ఎక్కడెక్కడో తిరిగినా, అమ్మాయికి పైసలు ఖర్చు పెట్టినా, ఉమ్. ఏం కావాలంటే అది చేసిన. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి ఆ. అమ్మాయి ఆ, చేసిన, ఆమె నిండా ముంచేసింది నన్ను. అంటే ఇప్పుడు నేను పాడిన దాంట్లోనే వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఫేవర్ అయిపోయి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినడం స్టార్ట్ చేసింది. అంటే ఆమె సో బిజినెస్ నన్ను ఆమె మోసం చూసుకుంది చేసింది అని అనుకోవచ్చు కదా, మిమ్మల్ని మోసం చేయడానికి ఏముంది? 100% కదా. ఎట్లా? తీసుకెళ్ళింది నేను, అయితే పరిచయం చేసింది నేను, చేసిందంతా నేను. అట్లీస్ట్ కొంచెమైనా అరే అమ్మాయి నన్ను తిప్పుకుంది, నాకు ఆకలైనప్పుడు అన్నం పెట్టింది, ఆ. నాకు పైసలు ఇచ్చింది, నన్ను పైసలు ఇచ్చి మరి ఆమె ఎంబడి తిప్పుకుంది, ఇంత అయినా ఉంటది కదా. అంటే మిమ్మల్ని మోసం కానీ చేసిండ్రు పైకి అనడానికి ఏముంది పైకి అంటారు. మాత్రం చాలా మందికి చెప్పిందంట తను. పైకి మాత్రం అరే మమత నువ్వు లేకుంటే మాత్రం అసలు ఈ పాట వచ్చేది కాదు, నాకు ఇంత పేరు వచ్చేది కాదు అని ఇప్పటికంటారు. మనకు గుర్తుంది కదా, మిమ్మల్ని మోసం అంటే మీకు వచ్చిన ఆఫర్లు నాకు ఏమైనా చాలా తీసేసిందా? మంది ఆమె గురించి చెప్పారు, అయినా కానీ ఆ మొక్కలనే కాదు చాలా మందిని మోసం చేసిందంట. సో చాలా మంది చెప్పినా కానీ నాకు అవసరం లేదు. ఆఖరికి వాళ్ళ హస్బెండ్ నాతో ఫోన్ చేసి కూడా మాట్లాడితే నాకు ఆమె గురించి చెప్పొద్దు, నాకు అవసరం లేదు, మోసం చేసింది వదిలేస్తున్నా అంతే. ఉమ్. దేవుడు ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు, వదిలేసేయి, నాకు అవసరం లేదు, మీరు మాట్లాడొద్దు, మళ్ళీ మాట్లాడి నన్ను ఏడ్పించొద్దు, వదిలేసేయండి, నాకు కాల్స్ చేయదు మీరు అని చెప్పేసి. ఎన్ని రోజులు ఏడ్చిర్రు? 1 year పైన ఇచ్చిన నేను. 1 year. నిజంగా నేను అప్పుడు ఏమనుకున్నా అంటే నా ప్రపంచం, నా నివృత్తి వైబ్స్ లో ఇప్పుడు నేను ఇంకా అడుగు పెడుతున్నా, నా లైఫ్ మారిపోతుంది, అట్లీస్ట్ నెలకి 30,000 వస్తాయి, వాళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు, 30,000 వస్తాయి, నెలకు ఒక పాట పాడతా, నేను కూడా జనాలకు తెలుస్తా, నేను ఫేమస్ అయితే, అన్ని ఆశలు పెట్టుకున్న దాన్ని ఒక్కసారి అడియాశలు చేసిరు వాళ్ళు. నా ఇంట్లో చెప్పుకున్నా, నా చుట్టాలకు చెప్పుకున్నా, నేను రేపటి నుంచి చూసుకోరు మంత్లీ ఒక పాట పాడతాను, మస్తు మందికి చెప్పుకున్నానే, నేనంటే ఏందో నిరూపించుకుందాం అనుకున్నా. విత్ ఇన్ 20-30 days లో మొత్తం మనిషిని కనిపించకుండా చేసింది నన్ను. అందుకే మస్తు బాధపడ్డా. నేను లైఫ్ లో ఏదైనా సాడ్ ఉందంటే అదొక్కటే, నాకు ఇంకేది లేదు. అంత బాధను మింగింది. బాధ మింగిన కానీ తర్వాత అనుకున్నా, ఎవడైతే నన్ను పాడలేవు నువ్వు, నీకు అంత సీన్ లేదు అన్నాడో, నీకు సెట్ కాదు అన్నాడో, ఆనికే రేపు గల్లెగిరేసి చూపియాలి నేను, నేనంటే ఏంటో చూపియాలి, నాకు కూడా టాలెంట్ ఉంది, నేను పాడగలను అని నిరూపించుకోవాలని ఒకే ఒక్క కక్ష ఇట్లా పట్టుకొని ఉన్నానమాట. ఎవరు ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నాను నేను. కానీ ఇప్పుడిప్పుడే ఛాన్సెస్ రావడం స్టార్ట్ చేసినాయి, వస్తున్నాయి. సో నేనంటే ఏంటో నిరూపించుకోవడానికి ఇంకా కొన్ని రోజులే టైం. కొందరు కొన్ని పాటలకే ఫేమ్ అవుతారు, అవును. కొందరు అన్ని పాటలకు ఫేమ్ అవుతారు. మీరు ఏ కేటగిరీ అనుకుంటారు? నేను ఒక పాటకి ఫేమ్ అయినా, నిజం చెప్పాలంటే. నిజంగా ఆ పాట పల్లెల్లో తొలిపుత సాంగ్, అది ఆ, బతుకమ్మ సాంగ్ లేకపోతే నేను ఎవరో వాళ్ళకి తెలిసేది కాదు, నేనే పాడినా అని వాళ్ళకి తెలిసేది కాదు. ఆ పాట నుంచి నాకు నీలి కలవాడి వచ్చింది, ఆ పాట వల్లనే నేను ఫేమస్ అయింది. ఇంకోటి, ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు ఇష్యూ చూస్తుంటే సాంగ్స్ అన్నందుకు డాన్స్ కూడా ఉంటుంది. అవును. సో కొందరు నేను పాడిన సాంగ్ ఇట్లాంటి డాన్స్ ఏంది అనే విధంగా. తెలుసా, శేఖర్ మాస్టర్ కూడా దేక్తడి హారికని మెచ్చుకున్నాడు. నువ్వు ఫోక్ సాంగ్ ఇంత బాగా చేస్తావని నేను అనుకోలేదమ్మా, అంత బాగా చేసినావు నువ్వు అని చెప్పి ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. శేఖర్ మాస్టర్ కూడా మస్తు మెచ్చుకున్నాడు. కానీ డాన్స్ చేసినావు అన్నారు కానీ పాడిన అమ్మాయిని ఎవరైనా గుర్తు చేస్తురా? ఒక్కళ్ళు గుర్తు చేస్తలేదు. కానీ నాకు కూడా వస్తుంది ఆ రోజు, దానికోసం వెయిట్ చేస్తున్నా అంతే. శేఖర్ మాస్టర్ గారి స్టెప్ ఇప్పుడు కాంట్రవర్సీగా నడుస్తున్నాయి. నిజంగా అబ్బా, అందులో హీరోయిన్ చూస్తే మంచి అందంగా ఉంటది, నడుము సన్నగా ఉంటది, అది చేసిందంటే ఒక లెక్క ఉంది. కాకపోతే అది గలీ స్టెప్పులే కాదని నేను అనను, గలీ స్టెప్ అందరు తిడుతున్నారు, ఓకే అది పక్కన పెడితే ఆమంటే చేసింది సినిమాలో కనిపిస్తుంది, అమ్మ మల్లెపూలు పెట్టుకుంది, అన్ని బాగానే. ఈ ఇన్స్టాలో ఎందుకు పోయే కాలం అందరికి, వాళ్ళు నిజంగా మల్లెపూలు పెట్టుకొని అన్ని కనిపించేటట్టు, వాళ్ళేమో ఇంత పొట్టలు వేసుకొని ఎందుకు? అసలు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళంతా పాడైపోయారబ్బా. చాలా మంది ఇన్స్టాలో వైరల్ కావాలని చెప్పేసి, మేము ఫేమస్ కావాలని చెప్పి చెత్త పనులన్నీ చేస్తున్నారు. ఎందుకంటారు? అదే వైరల్ కావాలని, ఫేమస్ అంటే వైరల్ అయితే ఏమొస్తుంది? వాళ్ళు ఏం లేదు, అప్పటికప్పుడు కనిపిస్తారు, కొన్ని రోజులు కనిపిస్తారు, మళ్ళీ పోతారు. అంటే దాని వల్ల ఏం లాభం ఉందని. ఇప్పుడు ఒకవేళ వైరల్ అయ్యారు, ఫేమస్ అయ్యారు అనుకో, ఫేమస్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు. ప్రతి ఒక్కరు
నేను ఇంటికి ఇస్తేనే చేస్తాం ఇంటర్వ్యూ, లేకపోతే చెయ్యి, ఇట్లా కూడా కమాయించేటోళ్ళు ఉన్నారు. అవును. అవునా? సో అట్లాంటి కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే నాకు ఒక్కసారి పేరు వస్తే చాలు అని అనుకునేటోళ్ళు ఉన్నారు. మరి మీ సర్కిల్‌ల ఎవరన్నా అట్లున్నారా? మీకు ఒక విషయం చెప్తాను. అసలు ఆమె పేరు తీయొద్దు అనుకున్నా, కానీ తీయవలసి వస్తుంది. ఇప్పుడు సుష్మా భూపతి, ఆమె ఒకప్పుడు ఎంత పద్ధతిగా డాన్స్ వేసేది, చీర కట్టుకొని ఎంత బాగా చేసేది, హస్బెండ్ ఉన్నా పిల్లలు ఉన్నారు అని. ఇప్పుడు ఏడ చూడు ఆ డ్రెస్సులేంది, ఆమె కథ ఏంది, ఆమె ముచ్చటేంది, ఆ? ఆమె వేసే ప్రమోషన్స్ కి, ఆమె వేసే డాన్స్లకి ఏమన్నా అసలు పొంతనుందా? ఆ డాన్స్ వేసుకుంటేనే ఆమె ప్రమోషన్ చేయాలా? వేరేలా కూడా చేయొచ్చు కదా. ఆ డ్రెస్సులేంది, ఆ కథ ఏంది, ఆ స్విమ్మింగ్ పూల్ ఏంది, ఇవన్నీ అసలు ఆమె నిజంగా నాకు ఆమె అంటే రెస్పెక్టే పోయింది నాకు. నేను ఒకప్పుడు నా అక్క అని చెప్పుకునేది, ఆమె ప్రమోషన్స్ చూసినాక, ఆమె డాన్స్ చూసినాక మొత్తం నాకు అసలు ఆమె అంటే రెస్పెక్టే పోయింది నాకు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్‌పోజింగ్ ఇట్లాంటివి వల్గర్ డాన్స్‌లు లేకపోతే వేరే ఏదన్నా ఉంటేనే వీడియో వైరల్ అయితున్నాయి. 100% ఇది నువ్వు చెప్పినా చెప్పకుండా నువ్వు ఇంత జనాలకు పద్ధతిగా ఇట్లా మంచిగా మాట్లాడితే ఎవరు కూడా నీకు లైక్ చేయరు, ఎవరు కూడా నీకు అవసరం ఫాలో లేదు. చేయరు నాకు అనే ఎవ్వరు విధంగా నడుస్తుంది. ఏమంటారు? నిజంగానే ఇప్పుడు ఇట్లా పద్ధతిగా ఉంటే ఎవ్వరు చూడడు, ఎవరు లైక్ కొట్టాడు, ఎవరు వ్యూస్ కూడా రావు. అవసరం లేదు. నేను వాళ్ళ కోసం చేస్తలేను, నాది నా కోసం చేసుకుంటున్నాను. నేను ఏదో మీకు viral కూడా అవ్వాలి- పైసలు ఇస్తా అంటే వెస్టర్న్ డ్రెస్లు వేసుకొని వెయ్యనే. ఇప్పటికి మస్తు ఛాన్సులు వచ్చినాయి, వెయ్యనే, బరాబర్ అయ్యా. మరి బెట్టింగ్ యాప్లు మీ దగ్గరికి వచ్చినాయా ప్రమోషన్లకు? నాకేవి రాలేదు. మీ దాంట్లో ఎవరికన్నా వచ్చిందా? బెట్టింగ్ రాలేదు, కానీ ప్రమోషన్స్ అంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినాయి అంతే. ఉమ్. అంతే తప్ప నాకు ఏం రాలేదు. మీరు ఒక్కొక్క ప్రమోషన్ కి 1,00,000 2 లక్షలు ఛార్జ్ చేస్తారని విన్నా, నిజమేనా? 1,00,000 2 లక్షలు ఇంటానికైనా కొంచెమైనా ఉందా అబ్బా? ఎవరు చెప్తే విన్నావు నువ్వు? తెలిసింది. అంత సీన్ లేదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ 20,000 లేదు లేదు, 20 లేకపోతే 10 అంతే వరకే. నేను ఎక్కువ తీసుకోను కూడా ఎవరి దగ్గర. అది కూడా ఇన్స్టా అదేంది రియల్ ఎస్టేట్ వాళ్ళకే చేసా, 10,000 అంతే. అంతకు మించి నేను ఎక్కువ తీసుకోలేదు. యూట్యూబ్ లో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కువ వినే ట్రెండ్ ఉన్న సాంగ్ ఏందంటారు? అది వాడండి. ఇక్కడ చూడు, అసలు ఈ అమ్మాయి లిఖిత అనే అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయింది. అమ్మాయి డాన్స్ కూడా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అమ్మాయి డాన్సరే, కానీ ఈ పాటతో చాలా ఫేమస్. చాలా చేసింది, కానీ ఈ పాట ద్వారా చాలా ఫేమస్. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేతవంట, రాను అందుకే రాను, రాను గాజాతర రాను, రాను నేనా గంగాను, రాను గాజాతర నేను, రాను నేనా గంగాను. సూపర్. అందరు జనరల్ గా సాంగ్ మాత్రమే వాడతారు, మీరు విత్ స్టెప్స్ వేస్తున్నారు. అంటే ఆ పాటలు ఆ ఊపు అట్లా. అనేది ఉంటది. ఓకే, మీ ఫేవరెట్ ఉమెన్ సింగర్ ఎవరు? ఉమెన్ సింగర్ అంటే గంగక్క అండ్ మంగ్లీ అక్క. ఈ మధ్య ప్రభక్క. మీకు వాళ్ళ దాంట్లో నచ్చిన పాట ఏంటి? గంగక్క దాంట్లో బాగా నచ్చిన సాంగ్ అంటే, ఇప్పుడు మంగ్లీ అక్క దాంట్లో తీసుకుంటే నాకు డివోషనల్స్ అంటే ఆమె చాలా ఇష్టం. ఆమె శివుని సాంగ్ వాడుతుందంటే నాకు అట్లా వినాలనిపిస్తుంటది, అసలు అందులో మునిగిపోతానే. ఏదైనా సాధు జంగమా చూసుకున్నా, ఎండికొండాలు ఏరేటోడా చూసుకున్నా, ఇప్పుడు కొత్తగా అదే జగమంతా నీదే నీదే కథరా చూసుకున్నా, ఏది చూసుకున్నా కానీ ఆమె అట్లా పాట పాడుతుంటే ఆ స్టెప్స్ కానీ ఆమె చూస్తుంటే నాకు అట్లా నేను కూడా ఇట్లా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఏదన్నా ఒక ట్రై చేయండి. ఏది? అదే మీకు నచ్చిన దాంట్లో. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా, అట్టమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా. సూపర్ సూపర్. మీకు ఇంత టాలెంట్ ఉండి
ఎన్నో షోస్కి కూడా పోవడం జరిగింది. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు వెళ్ళకుండా ఉండడానికి ఎన్నో కుట్రలు జరిగినాయి అని చెప్పేసి. యాక్చువల్లీ నీలి నీలి కలవాడే సాంగ్కే వెళ్ళాలి నేను, కానీ మనకి ఎక్కడ సపోర్ట్ లేదు, ఎవరు తెలియదు. అప్పట్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉందో లేదో కూడా తెలియదు నాకు. ఇప్పుడైతే మొన్నటిదాకా నాది ఒక సాంగ్ గున్నా గున్నా మామిడి అని చెప్పేసి ఒక సాంగ్ కూడా హిట్ అయింది. సో దాని ద్వారా వెళ్తానేమో అనుకున్నా, కానీ దానికి కూడా నాకేం సపోర్ట్ లేదు. కానీ ముందు ముందు వచ్చే సాంగ్స్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఒక ఊపున్న సాంగ్ ఒకటి వాడతారా? మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు, కనులకు కునుకైన రాదు, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను, నీ ఎన్నెల ఈడును చూసి మందిల సైగాలు చేస్తే సందుల చాటుకు వచ్చి సీకటి సోకులు చేసే అందరిలాంటి దానను కాను, నా జోలికొస్తే నేను ఊరుకోను, అందరిలాంటి దానను కాను, నా జోలికొస్తే నేను ఊరుకోను. మీ గురించే ఉన్నట్టుంది. అంతే మీరు ఫీల్ అయినరా నా గురించే అన్నట్టు అనిపిస్తుంది. అది ఆ లైన్ అయితే మీ గురించే. ఓకే, మేల్స్ లో ఎవరు మీకు ఫేవరెట్ సింగర్? మేల్స్ హనుమంత్ యాదవ్ అని ఎక్సలెంట్ సింగర్. నాకు అసలు ఆయన పాటలు అంటే పిచ్చి. సో నేను ఆయన ఏ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్నాయని నాకు మంచిగా అనిపిస్తుంది. మెయిన్గా అక్షిత్ మార్వెల్ అని ఆయన సాంగ్స్ అన్నిటికి కూడా ఎక్సలెంట్ ఉంటది. అసలు ఆ యాక్టింగ్ కి ఆ పాటకి వీళ్ళిద్దరే సెట్ అవుతారు, ఇంకా ఈయనకి ఆయన తప్ప ఇంకెవరు సెట్ కారు అన్నట్టు ఉంటది వాళ్ళిద్దరు కాంబినేషన్. చాలా బాగుంది. మీకు నచ్చిన మేల్ సింగర్ సాంగ్ ఏదైనా వాడు? నాకు హనుమంత్ సింగర్, ఆయనది పాటలు ఇష్టం. ఆయన పాటలలో ఇప్పుడు ఒత్తన్న గుండెల సేరి అనే సాంగ్, అది ఫీమేల్ వర్షంలో మన పాడింది. సో దివ్యమాలిక పాడింది. ఆ పాట చాలా బాగుంటది. దానికన్నా ముందు నాకు ఇష్టమైన పాట పాడిన తర్వాత ఆ పాట పాడు, గద్దర్ అన్న సాంగ్ ఇది. ఆయనని తలుచుకుంటూ పాడుతున్నా. నిండు అమాసనాడు లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో లచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు లచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడరాలే లచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో లచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదో లచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడరాలే లచ్చ గుమ్మడి, సెత్త గంపలేసుకొని లచ్చ గుమ్మడి, సెత్త కొండేలేయబోతే లచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి లచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో లచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో లచ్చ గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని లచ్చ గుమ్మడి, బాయిలో వాడేయబోతే లచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి లచ్చ గుమ్మడి, సెల్లి దానమియ మందో లచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు లచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో లచ్చ గుమ్మడి. సూపర్. అసలు మీరు వాడుతుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చేలా ఉంది. మీరు కూడా ఏడుస్తూ వాడినరా? చాలా ఇష్టం. మీరు జోష్ ఉంటారు కానీ లోపల చాలా బాధ ఉంది అన్నట్టు నాకు అర్థమవుతుంది. యాక్చువల్లీ అంటే అప్పట్లో ఆడపిల్ల ఉంటే సంరక్షితం, ఎట్లయినా చేసి కూడా సంరక్షితం, అంటే కట్నం ఇవ్వాల్సి వస్తుంది, పెంచవలసి వస్తుంది అని సంరక్షితం. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఆడపిల్ల పుడితే చాలు అనుకుంటారు. చాలా డిఫరెన్స్ అనేది చూసారా మీరు అప్పటికి ఇప్పుడు? మీరు ఏడుస్తున్నట్టు కనబడుతుంది. నేను ఏడవనబ్బా, కళ్ళలో అయితే నీళ్ళు కనబడుతుంది. నేను ఏడవను, నేను ఏడ్చే రకం కాదు. ఈ పాటకైతే ఎవరికైనా మీరు ఏడ్చే టైప్ కాకపోయినా కూడా ఈ పాట కోసం కంపల్సరీ కళ్ళని, అంటే దాని లిరిక్స్ కానీ ఆ బాధ వింటుంటే, ఆ మ్యూజిక్ తో వింటుంటే అది వేరు ఉంటది. ఓకే, మీకు నచ్చిన పాట?
వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావే రావారి ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను వట్టి దారి వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావే రావారి ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను వట్టి దారి ఊడల మర్రి ఉయ్యాల అట ఇయ్యాల ఏమాయనో కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయనో గడ్డి తిందని గుణము గొడ్డిదాయ నా పానము ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పలాగా ఎల్లినవో గాయి గాయతుందిరో గంజాయి చెట్టు గుండెలో నా నాటినట్టు జ్ఞాపకాలు గావు పట్టెరో ఇడిసి ఉందామంటే నీ మీద వట్టు వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావే రవారి ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టిన వెట్టను వట్టి దారి. సూపర్ సూపర్. మీరు నీలి నీలి కళ్ళల్లో తర్వాత చాలా కాంట్రవర్సీకి వెళ్ళిపోయారు. అవును, ఎందుకు? ఏమంది? యాక్చువల్లీ కాంట్రవర్సీ కాదండి. ఆ, మన జానులీది అక్క గురించి, శేఖర్ మాస్టర్ అక్క గురించి వాళ్ళు కాంట్రవర్సీ చేసారు. నేను మాట్లాడింది ఒకటైతే వాళ్ళు తమ్మేలు వేసుకుంది ఇంకొకటి, అలా నన్ను కాంట్రవర్సీ చేసారు. సో నేను వాళ్ళు రూమ్లో ఉన్నట్టు చెప్పినట్టు, వాళ్ళిద్దరికి సంబంధం ఉన్నట్టు చెప్పినట్టు, అవన్నీ కావాలని చెప్పి కాంట్రవర్సీ చేసారు. అంటే మీరైతే చెప్పలేదు కానీ వాళ్ళే కాంట్రవర్సీ చెప్పలేదు. క్రియేట్ చేసి. నేను జస్ట్ చెప్పింది ఏంటంటే కింద కామెంట్స్ లో వస్తున్నాయి అక్క, నెక్స్ట్ తనే అని చెప్తున్నారు జనాలంతా కూడా. తన మీద కేసు ఉంటది, తను ఇప్పుడు ఆమెకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి 100% ఇస్తారు, ఆమె కంప్లైంట్ ఇస్తుంది. సో వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అది ఇది అని చెప్పి కింద కామెంట్ లో ఉన్నాయి. వాళ్ళు చెప్పమంటే చెప్పిన తప్ప నేను అసలు నా అంతలో నేను ఏం చెప్పలేదు. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే ఫోక్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, మంచి ఏమంటారు ఒక ఇదితో వస్తున్నారు. అంటే నేను పాడాలి, నేను చెయ్యాలి, కంపల్సరీ నేనంటే ఏంటో నిరూపించుకోవాలని చాలా మట్టి గొంతులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి అంతే. మీడియా వాళ్ళకి చెప్పేది కూడా అదే, అండ్ అందరికీ చెప్పేది కూడా అదే. మంచి మంచి ఫోక్ సింగర్స్ రాబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి, వాళ్ళ పాటలు నచ్చితే మీరు సపోర్ట్ చేసి, అంటే ప్రొడ్యూసర్స్ కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు కూడా ఏంటంటే యూట్యూబ్ పెట్టుకుంటే పైసలు సంపాదించవచ్చు అని చెప్పేసి వస్తున్నారు. సో మాలాంటి వాళ్ళకి, కొత్త సింగర్స్ అందరికి ఛాన్స్ ఇవ్వాలని మనసుకుంటారు. సూపర్. సో చూసారా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, బాయ్.